హాయ్ మదర్స్, వెల్కమ్ టు కిడ్స్ రీడ్ అండ్ షో. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ బిల్డింగ్ బ్లాక్స్ వల్ల మన చిన్నారులకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే ఎలాంటి స్కిల్స్ వాళ్ళు నేర్చుకుంటారు, ఏ ఏజ్లో ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి మన చిన్నారులకి మనం అందచేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ గో స్టార్టెడ్. మన చిన్నారులకి ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేది 8th మంత్లోనే తీసుకోవచ్చండి. 8th మంత్లో తీసేసుకుంటే ఇలాగ కన్స్ట్రక్షన్ చేసేస్తారు అని కాదండి. 8th మంత్లోనే తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఆబ్జెక్ట్స్ అనేది టచ్ చేస్తారు కదా, అంటే ఆ బ్లాక్స్ అనేది టచ్ చేయడం వల్ల వాళ్ళ ఫీలింగ్ వస్తుంది. అంతేగాక ఇసిరితే సౌండ్ వస్తుంది, 2 బ్లాక్స్ కలిపి ఇసరొచ్చు, దీనికి ఏమీ కాలేదు, అలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో వాళ్ళంటే ఒక రూమ్లో అలా మనం ఎంగేజ్ చేసేయచ్చు అనమాట చిన్నపిల్లల్ని. సో 8th మంత్ బేబీకి అయితే మెయిన్గా వచ్చేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ గ్రిప్పింగ్ అనేది వస్తుందండి. అదే కనుక 1 ఇయర్ బేబీ అప్పుడు తీసుకున్నాం అనుకోండి, సపోజ్ నేనైతే 1 ఇయర్ అప్పుడే తీసుకున్నాను. 1 ఇయర్ బేబీకి అప్పుడు ఏంటంటే మనం కలర్స్ చెప్పొచ్చు, షేప్స్ చెప్పొచ్చు, సైజెస్ చెప్పొచ్చు అనమాట. చిన్న బ్లాక్స్ చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ తిప్పితే అదొక స్క్వేర్ షేప్లో ఉంటుంది, పెద్ద బ్లాక్ అయితే కనుక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. కలర్స్ ఐడెంటిఫికేషన్ మనం ఈజీగా చెప్పేయచ్చు. సో మనం వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాం కదా పిల్లలతో పాటు. సో మనం చెప్పొచ్చు అనమాట, పెద్ద కలర్ది గ్రీన్ కలర్ది తీయమ్మ, గ్రీన్ కలర్ బ్లాక్ ఇవ్వ అంటే గ్రీన్ కలర్స్ అంటే పెద్ద చిన్న సైజెస్ వాళ్ళకి తెలిసిపోతాయి అనమాట. సో అది ఈజీగా ఉంటుంది. దాంతోపాటు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అండి, మెయిన్గా స్ట్రెస్ చేసి చెప్పుకోవాల్సింది హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ గురించే మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు బ్లాక్స్ అలా పెడతా ఉంటారు కదా, సో పెద్దవి పెట్టేపట్లకి వాళ్ళకి పడిపోద్దేమో అని భయం ఉంటుంది. సో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది త్వరగా వస్తుంది. దాంతోపాటు క్రియేటివిటీ పెరుగుతుంది. అంతేగాక దగ్గరగా ఒక ½ an hour వరకు వాళ్ళని అక్కడే ఎంగేజ్ చేసేయచ్చండి. మనకు అదే ప్లస్ అనమాట. మనం కర్రీస్ కానీ ఏమైనా వంటగదిలో ఏమైనా పనులైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి ఎంగేజ్ చేసేసుకునే పిల్లల్ని. వాళ్ళకి రైమ్స్ అని టీవీ అని ఏమీ పెట్టకుండా చక్కగా యాక్టివిటీస్తో వాళ్ళని నింపేసేయాలన్నమాట. వాళ్ళు ఆడుకోవాలి, మన వర్క్ కూడా అయిపోతుంది అనమాట. సో అదొకటి ప్లస్. నాకు బాగా ఉపయోగపడింది అయితే ఇదేనండి. ఒక ½ an hour వరకు తను అక్కడే స్పెండ్ చేసేది అనమాట. సో నేను చెప్తా ఉండేదాన్ని, గ్రీన్ కలర్ బ్లాక్తో చేయి, రెడ్ కలర్ బ్లాక్స్తో చేయి అంటే చేస్తూ ఉండేది. ఒక ½ an hour వరకు అలా నేను కిచెన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని, తిని ఇక్కడ ఆడుకుంటూ ఉండేది. అంతేగాక మనకి ఈ బిల్డింగ్ బ్లాక్స్ వల్ల మన పిల్లలకి ఎలాంటి స్కిల్స్ వస్తాయి అంటే మనం చెప్పుకోవాల్సింది మోటార్ స్కిల్స్ వస్తే, మెంటల్ ఎక్సర్సైజ్ అవుతుంది, అబ్జర్వేషన్ పెరుగుతుంది, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయండి. మనల్ని కూడా ఆడతాం కదా, మనం కూడా ఆడటం వల్ల పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసవచ్చు. ఎందుకంటే బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక సైడ్ నుంచి కడతా ఉంటారు, మనం ఒక సైడ్ నుంచి కడతా ఉంటారు. సో టైం అనేది మనకు తెలియకుండానే అయిపోతూ ఉంటుంది అనమాట. షూట్ చేయనా? నేను చేయను, నువ్వు చాలాసేపు చేయట్లేదు కదా అమ్మి, నేను చేయలేను ఇక షూట్. ఎందుకమ్మా షూట్ చేయటం? షూట్ చేయమ్మా. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్.